ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై, వారి కుటుంబ పాలనపై ఘాటు విమర్శలు చేసేవారు. తెలంగాణ తల్లి ఒక కుటుంబం చేతిలో బందీ అయిందంటూ తీవ్రంగా విమర్శలు చేసేవారు. ఒక రకంగా రేవంత్ రెడ్డి పెద్ద నాయకుడిగా ఎదగడానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి ఈ తరహా ఆరోపణలు, విమర్శలు కూడా ఒక కారణమనేవారు ఉన్నారు. దీంతో తాను ముఖ్యమంత్రి అయ్యాక అలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడుతున్నట్లు స్వయంగా ప్రకటించారు. తనకు రాజకీయంగా ఇబ్బంది రాకుండా ఉండేందుకు గాను తన సోదరులను రాజకీయాల్లో వేలు పెట్టకుండా చూసుకుంటానని తొలుత ప్రకటించారు. ఈ మేరకు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే తన సోదరులతో సమావేశమై పాలనలో వారెక్కడా జోక్యం చేసుకోకుండా ఉండడంతో పాటు విమర్శలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మొదటి నుంచి తన సోదరులు తన వెంట ఉన్నప్పటికీ వారెప్పుడూ తెర వెనుక ఉండేవారే తప్పించి బయటకు రాలేదని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే కొంతకాలం పాటు అంతా సజావుగానే సాగింది. కానీ ఇప్పుడు భిన్నమైన పరిస్థితి తెరపైకి వచ్చింది. రేవంత్ రెడ్డికి 6 సోదరులు ఉన్నారు. వీరిలో 2 సోదరులు ఎప్పుడూ రేవంత్ వెనుక ఉంటూ ఆయనకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. వారిలో తిరుపతి రెడ్డి రేవంత్ కు అన్నయ్య కాగా, కొండలరెడ్డి రేవంత్ కు తమ్ముడు అవుతాడు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి 2 స్థానాల్లో పోటీ చేయగా చెరొక చోట వీరు ఇన్ఛార్జీలుగా వ్యవహరించి సోదరుడి తరపున పనిచేశారు. తిరుపతి రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నికను చూసుకోగా, కొండలరెడ్డి కామారెడ్డి నియోజకవర్గంలో ప్రచారాన్ని పర్యవేక్షించారు. అంతవరకు బాగానే ఉన్న రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక వారిద్దరి వైఖరిలో మార్పు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు పలువురు రేవంత్ సోదరులు దందాలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీనికి తోడు తిరుపతి రెడ్డి కొడంగల్లో తన సోదరుడి తరఫున వివిధ పథకాలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేయడం ఆరోపణలకు తావిస్తున్నారు. నియోజకవర్గంలో అనధికారికంగా ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా తిరుపతి రెడ్డి పుట్టినరోజు జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఫోటోతో కూడిన భారీ ఫ్లెక్సీలను హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏ హోదాలో తిరుపతి రెడ్డిని ఈ తరహాలో ప్రమోట్ చేస్తున్నారన్న చర్చ జరుగుతున్నది. పైగా తిరుపతి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రముఖ దినపత్రికలు ఫుల్ పేజీ యాడ్ ఇవ్వడంలో అందులో మాట తప్పని మహనీయుడు, శత్రువులెరగని నాయకుడు, అలుపెరగని ప్రజా సేవకుడు యనుముల తిరుపతి రెడ్డి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఫుల్ పేజీ యాడ్ ఇచ్చేశారు. ఇదంతా ఒక ఎత్తైతే జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడ, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, మాదాపూర్ సహా నగరంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం రేపుతుంది. చాలా పోస్టర్లు, ఫ్లెక్సీలలో సీఎం రేవంత్ ఫోటో లేకుండా ఉండటం హాట్ టాపిక్ గా మారింది. ఈ తరహా తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబ పాలన కబంధ హస్తాల్లో తెలంగాణ చిక్కుకుందంటూ గలం విప్పిన రేవంత్ తాను సీఎం అయ్యాక ప్రజాపాలన మొదలైనట్టుగా చెప్పుకుంటున్నారని, మరి ఇప్పుడు సోదరుల సంగతేంటి అన్న ప్రశ్నను బీఆర్ఎస్ నేతలు, ఇతరులు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను సీఎం కాకముందు కుటుంబ పాలన అంటూ కేసీఆర్ కుటుంబంపై దుమ్మెత్తి పోసిన రేవంత్ ఇప్పుడు తన సోదరులని కట్టడి చేయకపోతే సోదరుల స్ట్రోక్ ఖాయమన్న మాట వినిపిస్తున్నది.